ఈరోజు టిము అనే యాప్లో నేను కొన్ని గ్యాడ్జెట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఏమిటో నేను మీకు అవన్నీ అన్బాక్సింగ్ చేస్తూ చూపిస్తాను. మనకైతే పార్సల్ వచ్చింది టిమో నుంచి. ఇక్కడ టిమో అని రాయలేదు. మనమైతే టిక్టాక్లో లైవ్లో పాటలు పాడుతూ ఉంటాం. సో దానికి కావాల్సిన ఒక మైక్ కావాలి. V8 అని ఒక యాంప్లిఫైర్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో అదొకటి ఆర్డర్ చేసాను. ఇంకా కొన్ని గ్యాడ్జెట్స్ ఆర్డర్ చేశాను అన్నమాట. ఇప్పుడు అవి స్పెట్స్ ఏంటంటే బ్లూ లైట్ మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా యూజ్ చేసేది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కంప్యూటర్స్ ఇలా యూజ్ చేసేటప్పుడు ఇదేమవుతుందంటే ఇది పెట్టుకుంటే మనకి బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మామూలుగా పెట్టుకుంటే నార్మల్గానే ఉంది. నాకైతే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాగుందని చెప్పండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఇది పెట్టుకొని మనం బ్లాగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన పెడదాం. తర్వాత ఇది ఏంటంటే మనకి మన దగ్గర టైప్ సి అని, తర్వాత యాపిల్ పిన్ అని, ఇలాగ ఛార్జర్ పెట్టుకోవడానికి ఆ పిన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. కానీ మనకి అడాప్టర్ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఇది ఆర్డర్ చేశాను. చూడండి, నేను దీని ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఇవి కూడా కరెక్ట్గా వచ్చినాయి లేదా చూద్దాం. ఒక బాక్స్ లాంటిది అయితే వచ్చింది. బాగుంది బాక్స్ అయితే. చూడడానికి బాక్స్ అయితే చాలా నీట్గా ఉంది. సింపుల్గా మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చు పాకెట్లో. నేను ఫోటోలో చూసి ఏ విధంగా అయితే కొన్నానో సేమ్ అట్లానే ఉంది. బాగుంది. టైప్ సి టు టైప్ సి ఒక వైర్ అయితే ఇచ్చాడు, ఒక కేబుల్. తర్వాత ఓటీజీ. ఈ టైప్ సికి మనం ఒకేలా కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, దీని పేరు టైప్ ఏ అంటారు, టైప్ ఏ. దీనికి కూడా మనం ఇలాగ టైప్ సి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకటి ఇచ్చారు. బాగుంది. ఎప్పుడైనా మనకి వేరే మొబైల్స్ యూజ్ చేసిన గ్యాడ్జెట్స్ అయినా ఛార్జింగ్ పెట్టుకోవడానికి గట్రా బాగుంటుంది. అలాగే శాంసంగ్ పిన్ అంటాం కదా మనం, టైప్ బి. ఇది కూడా మనకి టైప్ సి కేబుల్ ఇలా అటాచ్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఎప్పుడైనా మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకొక యాపిల్ పెన్ కూడా ఇచ్చారు. యాపిల్కి ఫస్ట్ మోడల్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఆ పిన్ అనమాట. నాకు ఇది ఇంపార్టెంట్. మెయిన్ నేను దీనికోసమే నేనైతే ఆర్డర్ చేశాను. ఎందుకంటే నాది యాపిల్ ఫోన్ కాబట్టి. అలాగే దీంతో పాటే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్, సిమ్ మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఒక టూల్ ఉంటుంది కదా, పిన్ ఉంటుంది కదా. సో ఆ పిన్ కూడా ఇచ్చాడు. సో ఇదన్నమాట మొత్తానికి అయితే బాగుంది. ఇది కూడా నాకైతే నచ్చింది. ఎక్కువైతే కాదు, ప్రైజెస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. చాలా తక్కువలోనే మనకి ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వీడియోస్ చేయడానికే ఇదొకటి ఆర్డర్ చేశాను అనమాట. చూడండి, అలా చెప్తా. మొబైల్ స్టాండ్ విత్ లైట్ అండ్ మైక్ ఆల్సో. యాక్చువల్గా నేను లైవ్ చేస్తాను, సాంగ్స్ అవి పాడతాను కాబట్టి ఇది ఉపయోగపడుతుందేమో అనేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం.
దీంట్లో అయితే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఏదో ఇంగ్లీష్లోనూ చైనా భాషలోనూ కూడా రాసి ఇచ్చారు, కానీ మరి ఏముందో కూడా తెలియదు. ఇంకా ఏమొచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అయితే స్టాండ్ తీద్దాం అనమాట. మొబైల్ స్టాండ్ బాగుంది, చిన్నగా ఉంది. స్టాండ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ప్లాస్టిక్ బాడీతో వచ్చింది, బట్ ఓకే. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. ఇంకేమొచ్చినాయో చూద్దాం దీంట్లో. ఇదైతే మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి. ఇదే లైట్ వచ్చేసి, ఈ లైట్ ఛార్జింగ్ పోర్ట్ ఏమైనా ఇస్తే బాగుండేది, బట్ ఇది ఛార్జింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ బ్యాటరీస్ అనమాట. 3 బ్యాటరీస్. ఇవి కూడా చిన్న బ్యాటరీస్, AA బ్యాటరీలు అనమాట. ఇది కూడా లైట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు, మనకి స్ట్రాంగ్గా ఉంది. ఇదైతే చాలా బాగుంది. అలాగే 3.5 mm జాక్ ఒకటి ఇచ్చారు. ఇది ఎందుకంటే మనకి మైక్ కూడా ఉంది కదా, సో ఈ మైక్కి మనం పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా మైక్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇది కూడా మనం ఫిక్స్ చేసి ఎట్లా ఫిక్స్ చేయాలి అన్నీ చూసి, ఇది పెద్ద ఎక్కువేం కాదు, మ్యాక్సిమం చాలా సింపులే. ఇట్లా ఉంటుంది. దీని స్క్రూ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా లైట్కి ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లా పెట్టాలి. మన మొబైల్ అయితే మరి బిజీగా ఉంది కాబట్టి మనం మొబైల్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలో చూపించలేము. అయినా సరే స్టాండ్ ఎట్లా ఉంటుందో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ ఉంటుందన్నమాట, బట్ నైస్. ఇది ఎక్స్టెండ్ అవుతుంది కదా, సో ఇక్కడ మనం మొబైల్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా బాగుంది. లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉన్నది. మైక్ అయితే ఈ వైర్ మనం మొబైల్కి అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ మన ఫేవరెట్ నెట్వర్క్ డిజిటల్ సౌండ్ కార్డ్. మెయిన్ వచ్చేసి నేను దీనికోసమే ఆర్డర్స్ అన్నీ చేయాల్సి వచ్చింది. అసలు ఆర్డర్ చేయడం అంటూ ఉందంటే కేవలం దీనికోసమే. మెయిన్ ఇంపార్టెంట్. చూద్దాం దీని క్వాలిటీ ఎట్లా ఉంటుందో. అసలు మనం ఫోటోలో చూసినవన్నీ దీంట్లో ఉన్నాయో లేవో అన్నీ చూసి చెప్దాం. అన్బాక్సింగ్. ఈ బాక్స్ అయితే కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఇది అయితే, ఎందుకంటే మరి లోపల ఉన్నవి ఏమీ పాడవకూడదు కదా. ఫస్ట్ అయితే మైక్. ప్రతిదీ కూడా సెపరేట్గా విడివిడిగా ఇచ్చారు. మైక్ అయితే చూడండి చాలా ప్రీమియంగా ఉంది. చాలా బాగుంది. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ బ్లాక్. కానీ ఖచ్చితంగా బ్లాకే తీసుకోవాలనేసి, గోల్డ్ కంటే ఇది చాలా బాగుంది. మా అమ్మగారు కూడా ఇదే తీసుకోమని చెప్పారు, సో అందుకనే ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. ఇవన్నీ ఒకసారి ఇచ్చారు.
వచ్చేసి ఇక్కడ వైర్లు ఇచ్చారు. వైర్స్ ఏమేమి ఇచ్చారంటే 3.5 mm జాక్లు, 3.5 to 3.5 టూ కేబుల్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఏ టు టైప్ సి, ఇది కూడా ఒక కేబుల్ ఇచ్చారు. మొత్తం 3 కేబుల్స్ అయినాయి ఇక్కడికి. అలాగే యూజర్ మాన్యువల్. ఈ తర్వాత నేను ఏ విధంగా యూజ్ చేయాలో నేను అది చేస్తాను. లైవ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తానో కూడా మీకు వీడియో పెడతాను అనమాట. మెయిన్ అసలైన ఐటెం చాలా బాగుంది. చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా, ఇప్పటికి కొన్నాను. దీన్ని యూజ్ చేయాలి, అర్జెంటుగా దీన్ని యూజ్ చేయాలి. ఏ విధంగా వర్క్ చేస్తుందో ఏంటో ఇవన్నీ కూడా నేను వీడియోలోనే పెడతాను, చూడండి. వీడియో పూర్తిగా చూడండి. సో దీంట్లో మనకి యాక్చువల్గా మైక్ వాల్యూమ్, తర్వాత ఈకో వాల్యూమ్, ట్రిబుల్, మిడ్, బేస్, రికార్డింగ్, ఇట్లా ఇవన్నీ కూడా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. అలాగే కింద వచ్చేసి మనకి సాంగ్ ఏదన్నా లైవ్లో మనం ఆల్రెడీ లైవ్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు క్లాప్స్ సౌండ్ కానీ, చీర్ సౌండ్ కానీ, సో ఇట్లా ఏదన్నా నవ్వుతున్నట్టుగా ఇట్లాంటి సౌండ్స్ అన్నీ కూడా ఈ వైట్ బటన్స్లో ఉంటాయి. సో ఇవి మనం ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఫన్నీ సౌండ్స్ అని, ఇట్లా బెల్ సౌండ్స్ ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ ఫన్నీ సౌండ్స్. ఇట్లా ఈ పైన బ్లాక్ కలర్లో ఉన్నవి ఇవన్నీ ఏంటంటే కెరోకి, మన వాయిస్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఎక్కువ రావడానికి, లేదంటే ఏదన్నా చర్చ్లో ఉండి మాట్లాడితే ఎట్లా ఉంటుంది. సో ఈ వేరియేషన్స్, వాయిస్ టైప్స్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా మారుతుంటాయి. చింపూస్ ఇట్లా, సో రికార్డింగ్ స్టూడియోలో ఉన్నట్టు ఇట్లా. ఇదైతే మనకు మానిటరింగ్ అవుతుంది. మనకి సౌండ్స్ ఏ విధంగా మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ లైన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఒకసారి ఆన్ చేసి మనం చూస్తేనే కానీ దీని డీటెయిల్స్ ఇంకా మనకి తెలియదు. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఇందా చెప్పాను కదా, దీంట్లో 2 కలర్స్ వస్తాయి మైక్లో అని చెప్పేసి. చూడండి, దీంట్లో ఎట్లా ఇచ్చారు, బ్లాక్ అండ్ గోల్డ్. నాకైతే ఈ గోల్డ్ కంటే కూడా ఈ బ్లాక్ నాకు బాగా నచ్చింది. సో అందుకని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏమున్నాయంటే మైక్కి కవర్ ఇచ్చాడు. ఇదైతే నలిగిపోయింది, బట్ ఓకే. మనకి ఎప్పుడైతే మనం మైక్కి ఇది కవర్ చేస్తామో ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది. స్పాంజ్ అయింది కదా, బాగుంది. ఇది కూడా పెట్టేద్దాం. అంటే ఇది కూడా ఎందుకు ఇస్తారు అని చాలామందికి కొంతమంది డౌట్ ఉండొచ్చు. అసలు ఈ స్పాంజ్ ఎందుకని కొంతమంది అనుకుంటారు ఏంటంటే మనకి సలైవా మనకి దీంట్లో మైక్లో పడిపోతుంది అనేసి అనుకుంటారు. బట్ యాక్చువల్గా అది కాదు. మనకి మైక్కి ఈ స్పాంజ్ ఉండడం వల్ల ఏంటంటే నాయిస్ సౌండ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అది. యాక్చువల్గా ఏంటంటే మైక్ మనం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సైడ్ ఏదన్నా చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి కదా, లేదంటే ఫ్యాన్ గాలి సౌండ్ కానీ ఇలాంటివన్నీ, దీంట్లోకి చిన్న సౌండ్స్ అన్నీ కూడా ఇది ఆపేస్తుంది. ఓన్లీ ఏదైతే మెయిన్గా వస్తుందో వాయిస్ దాన్ని మాత్రమే ఇది తీసుకుంటుంది. సో అదనమాట. ఇది పెట్టుకుని చేస్తుంటే నాకు ఏదోలా ఉంది, పక్కన పెట్టద్దు. సో దానికోసమే ఈ కవర్ అనేది. మైక్ కవర్ ఒకటి వచ్చింది. అట్లాగే ఇయర్ ఫోన్స్ మనకి లైవ్లో యూజ్ చేయడానికి రెడ్ కలర్ కేబుల్తో ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. మరి ఇది ఎంత లాంగ్ ఉంటుందో తెలియదు, వైర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది నాకైతే. కొంచెం ఎక్కువగానే లెంత్ ఇస్తారు, ఎందుకంటే మనకి యూజ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా కూర్చోవాలనుకుంటాం. దాన్ని మనకి బాగా దగ్గరగా పెట్టుకోవడానికి ఇట్లా ఉండదు కదా. సో అందుకని ఇయర్ ఫోన్స్ కొంచెం పెద్దగా ఉంటే చాలా మంచిది.
కేబుల్ కొంచెం పొడుగ్గా ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది. నాకు తెలిసి 2 మీటర్స్ ఉంటుంది కంపల్సరీ. 2 మీటర్స్ కంటే ఎక్కువే ఉంది. 3 మీటర్స్ వచ్చింది. బెటర్. 3 మీటర్స్ వరకు ఇచ్చాడు ఇయర్ ఫోన్స్ అయితే. చాలా బెటర్ అనమాట ఈ విషయంలో. అంటే అంత పొడుగు ఏం చేసుకుంటాం, నార్మల్గా క్యాజువల్గా యూజ్ చేయడానికి అయితే అంత పొడుగ్గా ఉండడం వేస్ట్. బట్ మనకి ఈ సెటప్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైవ్ తీసుకునే మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నుంచి దీనికి కనెక్షన్ ఉండాలి. ఏదైతే మన సాంగ్, మన బ్యాక్గ్రౌండ్లో కెరాకే సాంగ్ ఉంటుంది కదా, మ్యూజిక్ ట్రాక్, సో దానికి సంబంధించిన మొబైల్కి కూడా దీనికి కనెక్షన్ ఉంటుంది. సో మనం 2 మొబైల్ని మనం ఒక స్టాండ్కి పెట్టి తర్వాత దీనికి కనెక్షన్ ఇస్తాం. దీనికి దగ్గరలో కూర్చుని మనం మాట్లాడితే ఈ మైక్లో రీసౌండ్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి సౌండ్స్ రాకుండా ఉండాలంటే కొంచెం దూరంగా ఉండాలి. అలాగే మనం ఏదైతే పాట పాడుతున్నాం దానికి మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ మన చెవిలో వినపడాలి. సో అదే ఈ వర్క్ చేస్తుంది ఇయర్ ఫోన్స్. మరి దీనికి దగ్గరగా కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి కొంచెం పొడుగ్గా ఉండడమే మంచిది. సో అందుకని పొడుగ్గా ఉండడం నాకైతే చాలా నచ్చింది. ఓకే, ఇంకా ఏమొచ్చినాయి, ఈ మైక్ పెట్టుకోవడానికి కేబుల్ అనమాట. సేమ్ మనం ఇంటి దగ్గర చూస్తుంటాం కదా మైక్ పెట్టుకోవడానికి కేబుల్, అట్లాంటిదే ఇది. కానీ ఈ సైడ్ మాత్రం చిన్నది ఇచ్చారు. ఇది మరి ఎంప్లాయర్కి చిన్నది ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా ఫైన్, బాగానే ఉంది. ఇది వచ్చేసి ఎక్కువ లాంగ్ అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. బాగా పొడుగ్గా ఉన్న వైర్ అయితే ఇవ్వలేదు, చిన్నదే ఇది. అప్రాక్సిమేట్లీ 2 మీటర్స్. ఇది 2 మీటర్స్ ఉంది, బట్ ఓకే, ఫైన్. ఇంకా ఉన్నాయి. ఇది స్టాండ్ రాలేదండి. ఇది స్టాండా? ఇంకా స్టాండ్ అంటే చాలా పెద్దదేమో వస్తుందేమో అనుకున్నా. ఇదొకటి డిసప్పాయింట్ అయిపోయింది. నేను చూసింది ఫోటోలో చాలా పెద్ద స్టాండ్, అది ఫోల్డబుల్ స్టాండ్ అన్నట్టు. బట్ ఇది చాలా చిన్నగా వచ్చింది స్టాండ్. ఇది చూడండి, చిన్న స్టాండ్ వచ్చింది ఇది. అది కూడా ఓన్లీ ఫర్ ద మైక్ ఓన్లీ. ఇదైతే డిసప్పాయింట్ చేసిందప్ప. ఎందుకంటే లైవ్ చేస్తున్నప్పుడు మనకి చాలామంది ఏంటంటే లైవ్ చేసినప్పుడు ఓన్లీ మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళకైతే జస్ట్ అట్లా కొంచెం ఇంత దూరంలో ఉన్న మైక్ పర్వాలేదు, అంటే మీకు కనిపిస్తుందో లేదో, ఈ మాత్రం దూరంలో మైక్ ఉన్నా పర్వాలేదు, సరిపోతుంది. బట్ సాంగ్స్ పాడే వాళ్ళకి ఏంటంటే మైక్ కంపల్సరీగా దగ్గరగా ఉండాలి. ఇంత దగ్గరగా ఉంటేనే మనకి ఆ వాయిస్ అనేది క్లారిటీగా రావడం కానీ అన్నీ జరుగుతాయి. మాట్లాడి అయితే అంత ప్రాపర్గా ఏం అవసరం లేదు కాబట్టి నార్మల్గా వస్తుంది. నేనైతే ఆ ఫోల్డబుల్ స్టాండ్ మ్యాక్సిమం చాలా పొడుగ్గా ఉంటుంది, మనకు కావాల్సిన చోటుకి మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ స్టాండ్ పరంగా మనకైతే డిసప్పాయింట్ చేస్తుంది టీమో. ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మళ్ళీ చేతులు ఖాళీనే కదా, ఎందుకు స్టాండ్ అడుగుతున్నారు అంటారేమో. మనకి లైవ్ పెట్టేటప్పుడు మనకి సాంగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి, ఏమైనా కామెంట్స్ వస్తే రిప్లై చేయాలి. సో ఈ లోపల మైక్ మనం ఎక్కడన్నా పట్టుకునే ఉండి చేయాలంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక స్టాండ్కి ఉంటే మైక్ ఎట్లానో అక్కడే ఉంటుంది కాబట్టి మనకి ఆపరేట్ చేయాల్సిందని మనం చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఎట్లా అంటున్నా. ఎనీవేస్, ఓకే, నో ప్రాబ్లం. మైక్ ఇక్కడే తీసుకోవాలనుకుంటా. సో ఇట్లా ఉంటుందన్నమాట. బాగుంది, ఇది కూడా పర్వాలేదు, కొంచెం దగ్గరగా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి. సో మనం ఆర్డర్ చేసినవి అయితే ఇవి అనమాట. ఎలా ఉన్నాయో ఏంటో ఇంకా
ఇదే వీడియోలో చూపిస్తాను, వెయిట్ చేయండి. మన యాంప్లిఫైయర్కి పవర్ కేబుల్ అయితే ఇద్దాం. దీనికి అడాప్టర్ అవ్వలేదు, బట్ ఓన్లీ ఇది ఒకటి ఇచ్చాడు. ఛార్జింగ్ ఎక్కుతుంది, ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది దీంట్లో. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఎట్లా వచ్చింది, బాగుంది కదా. మైక్ కూడా కనెక్ట్ చేద్దాం. మీకు కనిపించదు, సరిగ్గా కనిపిస్తుందో లేదో. మైక్ పిన్ వచ్చేసి కండెన్సర్ మైక్. మైక్ కూడా మనం దీనికి ఇచ్చేసాం. మైక్ కనెక్షన్ అయిపోయింది. ఇంకా కనిపిస్తుందా ఈ మొబైల్? ఇది దీంట్లోంచి లైవ్ పెడతాను ఇప్పుడు. వైర్ అయితే చాలా ప్రీమియంగా ఉంది, మరి హెడ్ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. హలో, వావ్, చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుంది. మీకు కూడా నేను ఈ వాయిస్ ఎట్లా వస్తుందో వినిపిస్తాను. మరి సాంగ్ వీడియో క్లిప్ ఏ విధంగా వచ్చిందో చూసారు కదా. ఆ క్వాలిటీ అన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇంతకుముందు చూసిన వాటికంటే కూడా ఇది చాలా బాగుంది అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.